హలో హాయ్ అందరికీ. కుబిక్ క్లబ్ దానిని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా టాస్కులు కంప్లీట్ చేయాలి, ఎలా యాడ్స్ చూడాలి, ప్రతి ఒక్కటి వివరంగా చెప్తాను చూడండి. ముందు మన దగ్గర ఉన్న ఒక మొదటి లింక్, ఇప్పుడు ఇది మొదటి లింక్, దీన్ని కాపీ చేసుకుందాము. క్రోమ్లోకి వచ్చేద్దాము. క్రోమ్లోకి వచ్చేసి ఇక్కడ సెర్చ్ చేద్దాము. కాపీ పేస్ట్ చేయండి. ఓకే, వచ్చాక పైన మనకి 3 చుక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇటు సైడ్ రైట్ సైడ్, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక కింద మనకి ఆటో హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఓపెన్ చేయండి. ఆటో హోమ్ స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను. ఆటో హోమ్ స్క్రీన్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చూడండి. ఇక్కడ మనకు కుబిక్ క్లబ్ అనే యాప్ వచ్చేసింది. ఇప్పుడు మనము రెండో లింక్ను కూడా ఓపెన్ చేద్దాము. రెండో లింక్ను కాపీ చేయండి, తీసుకొని రండి. ఓకే, ఇక్కడ సెర్చ్ చేయండి. మళ్ళీ రెండో లింక్ను కూడా సెర్చ్ చేయండి. ఓకే, ఇలా వచ్చాక పైన మళ్ళీ 3 చుక్కలు కనిపిస్తున్నాయి కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మళ్ళీ దీన్ని కూడా ఆటో హోమ్ స్క్రీన్లోకి పెట్టుకోండి. ఆటో హోమ్ స్క్రీన్లోకి పెట్టుకోండి. ఓకే, ఇన్స్టాల్ చేసేయండి. బ్యాక్ వచ్చేసేయండి. ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఓకే, 2 యాప్స్ వచ్చాయి కదా మనకి, 1, 2. ఇది కుబిక్ అనే యాప్లో టాస్క్లు ఎలా కంప్లీట్ చేయాలి, యాడ్స్ ఎలా చూడాలి, స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. కొంచెం వీడియో స్లోగా ఉంటుంది, కొంచెం స్పీడ్ పెట్టుకొని చూడండి. ఓకేనా, మీకు అప్పుడే కొంచెం అర్థమవుతుంది. స్లో చూసినా పర్లేదు, కానీ స్పీడ్ పెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు నా వాయిస్. ఓకేనా, కుబిక్ ఏ అనుకుందాము, ఒక మొదటి యాప్ను, రెండో యాప్ను కూడా బి అనుకుందాము. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక యాప్ని తీసుకోండి. ముందు క్రోమ్ ఓపెన్ చేయండి. దీన్ని మనము డేటా క్లియర్ చేసుకుందాము. డిలీటింగ్ బ్రౌజింగ్ డేటా ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లియర్ చేసుకుందాం. ముందు యాప్స్ ఓపెన్ చేసే ముందు డిలీట్ బ్రౌజింగ్ డేటా చేయాలి కంపల్సరీ. ఓకే, అయిపోయింది. బ్యాక్ వచ్చేద్దాము. ఇప్పుడు మనము మొదటిది తీసుకుందాం. యాప్ను ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేశాక ఇక్కడ మైన్ కనిపిస్తుంది కదా మనకి, మైన్, దీన్ని ఓపెన్ చేయండి. ముందు మైన్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇలా ఓపెన్ అయ్యాక ముందు మనం టాస్కులు చేయాలి. ఈరోజు సండే కాబట్టి ఇది ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఈ టాస్క్ ఉంది కదా, టాస్క్ ఓపెన్ చేయండి. చూడండి, ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, డైలీ 13 పాయింట్స్ వస్తాయి మనకి. డైలీ సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారము. ఈరోజు సండే కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఈరోజు ఒకటి ఉంది. ఎందుకంటే ఈరోజు ఓపెన్ చేసాం కదా, అందుకే 1 వచ్చింది మనకి. 1 ఇప్పుడు 13 వస్తాయి. ఎలా చూడండి, ఇది టాస్క్ అన్నట్టు, డైలీ టాస్క్ 13 కంప్లీట్ చేయాలి ఏదైనా ఒక యాప్లో ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు కిందికి వెళ్ళిపోతే చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఓపెన్ 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 ఓపెన్, సబ్స్క్రైబ్. మళ్ళీ కిందికి వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి,
సబ్స్క్రైబ్ ఫాలో లైక్ సబ్స్క్రైబ్ కనిపిస్తున్నాయి మీకు. కిందికి వెళ్ళండి. ఇక్కడ టిక్ టాక్ వరకు వీటిని మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. మనము ఒక్కొక్కటిగా ముందు నుంచి స్టార్ట్ చేద్దాము. ఓపెన్ చెక్ ఇన్ స్టేటస్, దీన్ని ఓపెన్ చేద్దాము. ఓకే, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ విజిట్ kubiclub.com ఓపెన్ చేద్దాము. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఇంతే, జస్ట్ టచ్ చేసి బ్యాక్ వచ్చేయండి. రెండవ దాన్ని విజిట్ లిటిల్ నానెస్ ఓపెన్ చేద్దాము. బ్యాక్ వచ్చేయండి. జస్ట్ టచ్ చేసి బ్యాక్ వచ్చేయండి. తర్వాత పోపమాస్, విజిట్ పోపమాస్, బ్యాక్ వచ్చేయండి. టచ్ చేసి గ్రంపీ కుక్ క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేయండి. ఓకే, వీడియో ఛానల్ ఉంది కదా, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్కి వెళ్తుంది. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బ్యాక్ వచ్చేయండి. నాది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంది కాబట్టి నాకు అవసరం లేదు, మీకు కొత్త వాళ్ళు కాబట్టి. ఓకే, రెండో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ని. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఫేస్బుక్ ఓకే, టచ్ చేశాను, బ్యాక్ వస్తున్నాను. మీరు మరి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేసుకోవాలి, ఫాలో చేయాలి ప్రతిదాన్ని కూడా. ఓకేనా? ఇప్పుడు విజిట్ ఐజీ అంటే టెలిగ్రామ్ అన్నట్టు. ఓకే, ఫాలో చేసి బ్యాక్ వచ్చేయండి. నాది ఫాలోయింగ్ ఉంది. ఇవన్నీ మీరు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి టచ్ చేసుకుంటూ వెళ్ళండి. ఫాలో అడిగితే ఫాలో చేయండి, లైక్ చేయమంటే లైక్ చేయండి. ఒక్కొక్కటిగా టిక్ టాక్ మనకు లేదుగా అంటే ఏం పర్లేదు, టచ్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కటి ఇక్కడ పాకుండా వచ్చాయి, చూసారా? పాకుండా అయినాయి, చూసారా? ఇంకో 2 మిస్ అయినాయి, ఎక్కడనో టచ్ చేయలేదు నేను. వెనక నుంచి చదువుదాం. టిక్ టాక్ ఓపెన్ చేస్తాను. ఓకే, సబ్స్క్రైబ్కు క్లిక్ చేస్తాను, బ్యాక్ వచ్చేస్తాను. ఇదొక సబ్స్క్రైబ్, ఇక్కడ ఫాలో ఉన్నాయి. ఓకే, ఇదొక ఫాలో, ఇక్కడ ఒక సబ్స్క్రైబ్. ఏదో అక్కడ 2 మిస్ అయినాయి, 13 రావాలి. డైలీ టాస్క్లు ఏదైనా ఒక యాప్లో టాస్కులు కంప్లీట్ చేయాలి. ఒక దాంట్లో చేస్తే సరిపోతుంది, రెండిట్లో చేయని అవసరం లేదు. 2 యాప్స్లో ఏదైనా ఒక దాంట్లో వెళ్ళే మార్నింగ్. ఓకే, వచ్చేసాయా మనకు కూడా. సండే ఈరోజు కాబట్టి 13 పాయింట్స్ వచ్చేసాయి. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ యాప్స్ ఓపెన్ చేసినప్పుడు ఏదైనా ఒక యాప్లో మనం టాస్కులు కంప్లీట్ చేయాలి ఎవ్రీడే. ఇది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం యాడ్స్ చూడాలి. ప్రతి ఒక్క యాప్లో 6 యాడ్స్ చూడాలి, అది కూడా 30 సెకండ్స్. ఓకేనా? అది ఎలా చూడాలో చెప్తాను. 2 యాప్స్లలో, ఒక యాప్లో 6 యాడ్స్ ఎలా చూడాలో, 2 యాప్లో కూడా 6 యాడ్స్ ఎలా చూడాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, మీరు కొంచెం ఫాస్ట్ పెట్టుకోండి, 1x5 అలాగో. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కిందికి వచ్చేసి లిటిల్ నానెస్ కనిపిస్తుంది కదా మనకి. లిటిల్ నానెస్ చూడండి, ఇక్కడ లిటిల్ నానెస్, దీన్ని ఓపెన్ చేయండి. ఇందులో 2 యాడ్స్ చూడాలి. మళ్ళీ ఇక్కడ ఒక గ్రంపీ కుక్ ఉంది కదా, ఇందులో 2 యాడ్స్ చూడాలి, అది కూడా 30 సెకండ్సే. మళ్ళీ హోమ్లో కూడా 2 వీడియోస్ చూడాలి, అది కూడా 30 సెకండ్స్. మొత్తం 6 వీడియోస్ చూడాలి. ఒక్కొక్క వీడియో 30 సెకండ్స్ అనుకున్నాం. ఈ ఒక్క యాప్లో 5 మినిట్స్ మనం చేసుకున్నా సరిపోద్ది. 2 యాప్లో కూడా సేమ్ 5 మినిట్స్ అనుకున్నా 10 మినిట్స్, ఎర్లీ మార్నింగ్ 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోద్ది. కాకపోతే వీడియో కాబట్టి నేను స్లోగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క దాన్ని ఎలా ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మనకు కావాల్సింది యాడ్స్ చూడడం, మెయిన్ ఇంపార్టెంట్. విజిట్ నానెస్లో 6 వీడియోస్ చూడాలి మనము, 30 సెకండ్స్. ఇప్పుడు మన విజిట్ నానెస్ ఓపెన్ చేయండి. విజిట్ నానెస్ ఓకే, ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ అయ్యాక యాడ్స్ మనం వెతకాలి, మీకు కనిపిస్తాయి డిస్ప్లే మీద. ఓకే,
ఇక్కడ ఉన్నది చూసారా, 1 win సూపర్ బోనస్ అని, ఇది ఒక యాడ్. ఓకేనా, ఇక్కడ ఒక యాడ్ ఉంది ఒకటి. ఓకేనా, ఈ పైన వచ్చింది యాడ్ కాదు, దాన్ని తీసేయండి. మరి ఇది ఇలా వెతుక్కుందాం. ఒకటి కనిపించింది కదా 1 win సూపర్ బోనస్, కిందకి వెళ్ళిపోదాము. ఇంకొకటి ఎక్కడ ఉందా అని వెతుకుదాము. ఇక్కడ ఒకటి ఉంది చూసారా, 1 win ఎక్స్పర్ట్ ఇన్ రియల్, ఇదొక యాడే. ఓకేనా, ఇంకా కిందకి వెళ్ళిపోదాము. ఇలా చూసుకుందాము కిందికి. ఇక్కడ ఒకటి ఉంది కదా పిన్నప్ అని, ఇది ఒక యాడే. మనకు కావాల్సింది ఏంటి, లిటిల్ నానెస్లో 2 వీడియోస్ మాత్రమే చూడాలి. వాటిని ఎలా చూడాలని చెప్తాను చూడండి. మనం ముందుకు వెళ్ళిపోదాం, పైకి వెళ్ళిపోదాం. ఓకే, మొదటిది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక యాడ్. దీన్ని ఎలా ఓపెన్ చేయండి, ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను మీ ముందే. మనకు సూపర్ బోనస్ ఓపెన్ అయింది కదా, కింద మైన్ కనిపిస్తుంది కదా, కింద ఇటు లెఫ్ట్ సైడ్కి ఇదొకటి. మెనూ కనిపిస్తుంది కదా ఇటు 3 గీతలు, ఇదొకటి. నేను ఈ యాప్లో ఇది ఓపెన్ చేస్తాను, ఇటు సైడ్ది లెఫ్ట్ సైడ్ది ఓపెన్ చేస్తాను. ఇటు సైడ్ కూడా ఒక వీడియో ఉంటుంది, అది అవసరం లేదు మనకి, అది కూడా అవసరమే, కాకపోతే ఇప్పుడు మీకు చూపించడానికి ఇది చేయట్లేదు. నేను ఇటు సైడ్ది మాత్రమే ఓపెన్ చేస్తున్నాను, లెఫ్ట్ సైడ్ది. చూడండి, మైన్ ఓపెన్ చేయండి, మైన్ ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేస్తున్నాను. మైన్ ఓపెన్ చేశాక ఇక్కడ 1 లక్కీ డ్రైవ్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. కారు కనిపించేది దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ అయ్యాక పైకి వెళ్ళిపోదాము. ఇలా వెళ్ళిపోయాక ఇక్కడ మనకు ఆల్ విన్నర్స్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఆల్ విన్నర్స్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాక కింద మనకు వాచ్ ద ప్రీవియస్ అవార్డు సెరమనీ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఒక యూట్యూబ్ వీడియో వస్తుంది, చిన్నగా 30 సెకండ్స్ మాత్రమే చూడాలి మనం. ఇక్కడ కనిపిస్తుంది కదా ప్లే బటన్ని క్లిక్ చేయండి, ఒక 30 సెకండ్సే చూడండి. నేను క్లిక్ చేస్తున్నాను, సౌండ్ వస్తుంది, మనం ఆప్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఆప్ చేశాను. 30 సెకండ్స్ అయ్యాయా చూసుకోండి. 10, 11, 12, 13, 14, 15, 16. జస్ట్ చూస్తూ ఉండండి 30 సెకండ్స్ వరకు. జస్ట్ మనం చేయాల్సింది ఏం లేదు, డైలీ 30 సెకండ్స్ యాడ్స్ మాత్రం చూడాలి. ఓకే, అయిపోయింది 30 సెకండ్స్. బ్యాక్ వచ్చేయండి. ఇటు సైడ్ ఇంటూ ఉంది కదా, ఇక్కడ ఇంటూని ప్రెస్ చేయండి, బ్యాక్ వెళ్ళిపోద్ది. ఓకే, బ్యాక్. ఓకే, ఇటు సైడ్ ఉంది కదా, బ్యాక్. ఓకే, యాడ్ చూసాము. బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ అంటున్నా, కిందికి వచ్చేయండి. ఓకే, ఇక్కడ ఒక యాడ్ కనిపిస్తుంది కదా, 1 win ఎక్స్పర్ట్ది, దీన్ని కూడా ఓపెన్ చేయండి. కోహిల్ది మీకు కనిపిస్తూ ఉంటాయి మీ మొబైల్లో, మీకు ఆడేదని గుర్తుపెట్టాలి, ఓపెన్ చేయాలి. 30 సెకండ్స్ వీడియోని దొరకబట్టి చూడాలి, అంతే. ఈసారి మెనూని ఓపెన్ చేస్తాం. ఇంతకుముందు మైన్ ఓపెన్ చేశాను కదా, ఈసారి మెనూ ఓపెన్ చేస్తాం. ఇక్కడ మనకి విఐపి క్లబ్ ఉంది కదా, విఐపి క్లబ్, దీన్ని ఓపెన్ చేయండి. విఐపి క్లబ్ ఇలా ఓపెన్ చేశాక కిందికి వెళ్ళిపోండి. ఓకే, ఇలా లెఫ్ట్ కానండి, మోర్ ఇన్ఫో వచ్చింది కదా మనకి, మోర్ ఇన్ఫో. ఈ బోట్ ఉన్నది చూడండి, బోట్ సిప్ ఓపెన్ చేయండి. మోర్ ఇన్ఫో చూడండి, ఇక్కడ ఒక వీడియో ప్లే అవ్వడానికి రెడీగా ఉంది. ఓకే, ఇక్కడ ఒక 30 సెకండ్స్ చూడండి. దీన్ని ప్లే అవ్వట్లేదు, 30 సెకండ్స్ చూడాలి.
మేబీ రికార్డ్ చేస్తున్నా కదా, అందుకోసమే ప్లే అవ్వట్లేదు కావచ్చు. మీకు ప్లే అవుతుంది, సరేనా? 30 సెకండ్స్ చూడాలి మనము. ఓకే, 30 సెకండ్స్ చూడాలి. ఓకేనా, దీన్ని కూడా ప్లే చేసుకోవచ్చు. ఓకే, ఇది రికార్డింగ్ కాబట్టి నాకు ప్లే అవ్వట్లేదు. మేబీ రికార్డ్ చేస్తున్నందుకు కావచ్చు, నెట్వర్క్ స్లో ఉంది కావచ్చు. ఓకే, దీనికి 30 సెకండ్స్ చూడండి మర్చిపోకుండా. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఏం చేసాము, లిటిల్ నానెస్లో 2 చూసాము, ఇది ఒకటి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. లిటిల్ నానెస్ 2 మాత్రమే చూడాలి. ఓకేనా, కాబట్టి మీకోసం అది ప్లే అవ్వలేదు కాబట్టి ఇంకోటి చూస్తాను. కిందికి వెళ్ళిపోదాము. ఈ బీసీ గేమ్ కూడా ఒక యాడే, కానీ అది అవసరం లేదు. కిందికి వెళ్ళిపోతే ఇక్కడ పిన్నప్ ఉంది కదా, అక్కడ వీడియో ప్లే కావలేదు కాబట్టి యాక్చువల్గా ప్లే అవుతుంది, కానీ రికార్డింగ్ చేస్తున్నా కాబట్టి ప్లే అవ్వలేదు. మీకు ప్లే అవుతే మీరు చూడండి, పర్లేదు. నేను పిన్నప్ని చూస్తున్నాను. పిన్నప్ ఓపెన్ చేయండి. ఇది పిన్నప్ యాడ్. ఇలా ఓపెన్ అయ్యాక లెఫ్ట్ సైడ్కి ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా మనకి, గిటు మూలకి ఇటు సైడ్, దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఆరో మార్క్, దాన్ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ అయ్యాక కిందికి వెళ్ళిపోండి. కిందికి వెళ్ళిపోయాక ఇక్కడ మనకు క్రాస్ గేమ్స్ అనేది ఉంది కదా, క్రాస్ గేమ్స్ ఇక్కడ కింద, దీన్ని ఓపెన్ చేయండి. క్రాస్ గేమ్స్ ఇక్కడ ఏదైనా ఒకదాని, ఇదైనా ఏదో ఒకదాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన 30 సెకండ్స్ మాత్రమే. నేను పిన్నప్ జెట్ఎక్స్ ఓపెన్ చేస్తున్నా. తర్వాత డెమో ఉంది కదా, డెమో మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఒక 30 సెకండ్స్ ఓపెన్ అయ్యాక చూడాలి ఒక యాడ్ని. ఓకే, వుడ్ యూ లైక్ సౌండ్? నో. ఓకే, ఇక్కడ ఒక 30 సెకండ్స్ మనం చూడాలి. ప్లే అవుతుంది వీడియో మామూలుగా. ఓకే, చూసారా, ప్లే అవుతుంది వీడియో. పైన టైం కూడా పడింది, చూసారా మనకి ఇక్కడ టైం ఈ మూలకి 55, 56, 57, 58, 59. ఓకే, 30 సెకండ్స్ చూద్దాం. అక్కడ చూసుకుందాం, ఇక్కడ కూడా టైమింగ్ అనిపిస్తుంది కదా, 30 సెకండ్స్. 2:30కి క్లోజ్ చేద్దాం ఈ వీడియో. 2:11, 2:12, 30 సెకండ్సే మనకు కావాల్సింది. 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఓకే, 30 సెకండ్స్ చూసాం కదా. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్. ఓకే, చూసారా, లిటిల్ నానెస్లో 2 వీడియోస్ చూసాము. యాక్చువల్గా 3 చూసాము, కానీ ఒకటి ప్లే అవ్వలేదు కాబట్టి మీకోసం ఎక్స్ట్రా చెప్పాను. సూపర్ బోనస్ ఒకటి, కిందికి వెళ్ళిపోతే ఇంకో సూపర్ బోనస్, అది ప్లే అవ్వలేదు, మీకు ప్లే అవుతుంది. నేను పిన్నప్ చూసాను అన్నట్టు ఎక్స్ట్రాగా. ఏవైనా 2 చూస్తే సరిపోతుంది వీడియోస్, 30 సెకండ్స్. అది కూడా లిటిల్ నానెస్లో 2 వీడియోస్ కంప్లీట్ అయిపోయాయి కదా. బ్యాక్ వచ్చేద్దాం మనము. ఓకే, ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా పెట్టుకోండి వీడియోని. ఇది యూట్యూబ్ వీడియో కాబట్టి స్లోగా చెప్తున్నాను, అర్థం అవ్వాలని.
ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటిది, మనకి గ్రంపీ కుక్ కావాలి. ఇక్కడ 2 వీడియోస్, ఇందులో కూడా 2 వీడియోస్ 30 సెకండ్స్ యాడ్స్ చూడాలి. డైలీ చేస్తూ ఉంటే అర్థమైపోతుందిలే, ఏముండదు. స్టార్టింగ్ కాబట్టి కొత్తగానే అనిపిస్తుంది అదేంటిది ఇదేంటిది అనేది. ఈరోజు సండే, ఎర్లీ మార్నింగ్ 6 o'clock. ఒక యాప్లో చెప్తున్నాను, ఒక యాప్ గురించి. మొదటి యాప్, ఇలా కిందికి వెళ్ళిపోదాము. గ్రంపీ కుక్ ఓపెన్ చేశాను. యాడ్స్ ఎక్కడున్నాయా అని వెతుకుదాము. చూడండి ఎక్కడున్నాయి. నెట్వర్క్ ప్రాబ్లం. వేరే యాడ్స్ ఓపెన్ అవుతాయి, వారికి సమ్ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల టచ్ చేస్తే. వాటిని పట్టించుకోకండి, బ్యాకప్ చేయండి. చూద్దాం, వెతుకుదాం. ఓకే, ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, చెక్అవుట్ యువర్ స్పెషల్ బోనస్ 1 win. ఓకేనా, మన అదృష్టం ఏందో ఇక్కడనే కనిపించింది ఒక యాడ్. దీన్ని 30 seconds చూడాలి. ఇందులో కూడా మళ్ళీ ఇంకో దాన్ని వెతుక్కుందాం, ఎక్కడ కింద ఉన్నదా అని. ఇట్లా వెళ్ళిపోదాం. ఓకే, వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ ఒకటి కనిపించింది కింద లాస్ట్లో కార్నర్ కింద. ఇక్కడ ఒకటి 2 యాడ్స్ కనిపించాయి. ఓకేనా, మొదటి యాడ్కి వెళ్ళిపోదాము. ఆంజనేయుని బొమ్మ ఉంది కదా, ఇక్కడ దొరకబెట్టినామా ఒక యాడ్. ఇక్కడ 1 win స్పెషల్ బోనస్. నేను ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇంతకుముందు చేసినట్టే లిటిల్ నానెస్లో చెప్పాను కదా, సేమ్. ఈసారి మెనూకి వెళ్ళండి, మైన్లోకి వెళ్ళండి. ఈసారి 30 seconds చూద్దాం. ఇక్కడ కూడా దాన్ని క్లిక్ చేయండి. మన కార్ బొమ్మ కనిపిస్తుంది కదా ఇక్కడ, 1 win లక్కీ డ్రైవ్. దీన్ని ఓపెన్ చేయండి. కొంచెం ఫాస్ట్ పెట్టుకోండి వీడియో, మీకు లెంతీగా అనిపిస్తుంది. మనకు ఆల్ విన్నర్స్ ఓపెన్ చేయండి. ఆల్ విన్నర్స్. ఓకే, కిందికి వచ్చాక వాచ్ ద ప్రీవియస్ అవార్డ్ సెరమనీ ఓపెన్ చేయండి. దీన్ని కూడా ఇలా ఓపెన్ చేశాక ఓకే 30 seconds చూడాలి. వాయిస్ వినిపిస్తుంది మీకు. ఓకే, సౌండ్ ఆఫ్ చేసుకోండి, లౌడ్గా వస్తుంది ఆ వీడియోది. 30 seconds చూడండి. దీన్ని కూడా ఈ యాప్స్ సంబంధించిన లింక్స్ ఈ యూట్యూబ్ వీడియో కింద పెడతాను, చూడండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఈ ఛానల్లోనే కనిపిస్తుంది. ఓకే, 30 seconds అయిపోయాయి కదా, బ్యాకప్ చేయండి. ఓకే, కిందికి వెళ్ళిపోదాము. కిందికి ఓకే, ఇక్కడ కనిపిస్తుంది సూపర్ బోనస్. దీన్ని ఓపెన్ చేయండి. ఓకే, ఈసారి మెనూకి వెళ్తాను, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. ఈసారైనా ప్లే అవుతుందో లేదో. నేను రికార్డ్ చేస్తున్నా కదా, అందుకే ప్లే అవ్వట్లేదు వీడియో. విఐపి క్లబ్ ఓపెన్ చేస్తున్నాను. కిందికి వెళ్ళిపోతాను. మనకు సిప్ కావాలి. సిప్ ఎక్కడ ఉందో వెతుకుదాము. ఇక్కడ మోర్ ఎన్పిని లెఫ్ట్ సైడ్కి జరపండి. మోర్ ఎన్పి సిప్ కనిపిస్తుంది కదా,
మోర్ ఎన్పి క్లిక్ చేయండి. మోర్ ఎన్పి ఇప్పుడు ప్లే చేస్తాను. ఓకే, ఇప్పుడు ప్లే అవుతుంది. లిటిల్ నానెస్లో ప్లే అవ్వలేదు కానీ ఇక్కడ ప్లే అవుతుంది గ్రంపీ కుక్లో. ఓకే, ఒక 30 సెకండ్స్ చూడాలి. ఇది ఒక యాడ్. ఒక్కొక్క యాప్లో ఒక 5 minutes ఉంటుందిలే, కొత్త కదా, నేను స్లోగా చెప్తున్నాను, మీరు వింటున్నారు అంతే. 6 యాడ్సే కదా చూసేది, ఒక్కొక్కటి 30 seconds, 3 నిమిషాలు అలా అయిపోద్ది. మహా అయితే 5 minutes అంతే. ఈ వీడియో కొంచెం లెంత్ అవుతుంది, పర్లేదు. ఓకే, అయిపోయింది. ఒక యాడ్ చూసేసాం 30 seconds. బ్యాక్ వచ్చేయండి. ఓకే, 2 వీడియోస్ అయ్యాయా? ఏవైనా 2 మనకు కావాల్సినవి. గ్రంపీ కుక్లో 2 వీడియోస్ చూసానా? చూసే ఉంటలే. ఓకే, ఇక్కడ కూడా కనిపిస్తుంది ఒకటి. ఎక్స్ట్రాగా చేస్తాను మీకోసం, ఎక్స్ట్రాగా ఇంకోటి వీడియో కూడా చూస్తాను. యాక్చువల్గా 2 గ్రంపీ కుక్లో, మీకోసం ఎక్స్ట్రా చూస్తాను. యాక్చువల్గా 2 గుర్తుంచుకోండి. మైండ్లోకి వెళ్ళిపోయాను. కార్ బొమ్మ కనిపించిందా? మధ్యలో ఓపెన్ చేయండి, కిందికి వెళ్ళిపోండి. ఆల్ విన్నర్స్. ఓకే, వాచ్ ద ప్రీవియస్ సెరమోనీ. ఓకే, 30 seconds. ఇది ఎక్స్ట్రా చూస్తున్నాను ఈ యాడ్. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు, లేకపోతే లేదు. ఓకేనా? లిటిల్ నానెస్లో 2 వీడియోస్ చూడాలి, అది కూడా 30 seconds. గ్రంపీ కుక్లో 2 వీడియోస్ చూడాలి, అది కూడా 30 seconds. హోమ్లో 2 వీడియోస్ చూడాలి, అది కూడా 30 seconds. ఒక యాప్లో, ఇది ఎర్లీ మార్నింగ్ సండే. ఫస్ట్ నేను యాప్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూపించాను, ఇన్స్టాల్. తర్వాత టాస్క్లు ఎలా కంప్లీట్ చేశానో చూపించాను. 13 టాస్క్లు ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ ఒక యాప్లో. ఏదైనా ఒక యాప్లో టాస్క్లు కంప్లీట్ చేస్తే రెండో యాప్లో టాస్క్లు కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఒక 30 seconds కంప్లీట్ అయ్యి 40కి వెళ్ళిపోయింది. ఓకే, బ్యాక్ వచ్చేస్తాను. ఓకే, బ్యాక్. ఓకే, బ్యాక్. ఓకే, మెనూలో మైండ్లో ఆల్రెడీ అయిపోయాయి. లిటిల్ నానెస్లో 2, గ్రంపీ కుక్లో 2 వీడియోస్ అయిపోయాయి. 2 4 అయిపోయాయి. ఓకే, ఇప్పుడు హోమ్లోకి వెళ్ళిపోదాం. హోమ్ని క్లిక్ చేయండి. హోమ్ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కూడా మనకు కావాల్సింది 2 వీడియోస్ కాబట్టి చూద్దాము. దొరకబట్టుకోవాలి యాడ్. ఓకే, ఇక్కడ పిన్ అప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక యాడ్ వచ్చింది. ఇది ఒకటి 30 seconds ఒకటి కనిపించింది. కిందికి వెళ్ళిపోదాం. ఇంకెక్కడ నన్ను ఉందా చూసుకుందాం, చెక్ చేసుకుందాం. మధ్యలో ఇలాంటి యాడ్స్ వస్తూ ఉంటాయి డిస్టర్బ్గా, వాటిని పట్టించుకోకండి. ఓకే, అసలైన యాడ్ పిన్ అప్ ఒకటి దొరికింది, పర్లేదు. ఒకదాన్ని చూద్దాము. ఓపెన్ చేస్తున్న పిన్ అప్ని. ఇంతకుముందు చూపించాను కానీ లిటిల్ నానెస్లో పిన్ అప్. ఇవే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అవే యాడ్స్. సూపర్ బోనస్, పిన్ అప్, ఎక్స్పర్ట్, ఏదో ఒకటి. ఇలా వెళ్ళిపోయాక ఏదైనా ఒకదాన్ని ఓపెన్ చేయండి. ఇదైనా ఏదైనా. లేదంటే క్రాస్ గేమ్ ఉంది కదా కింద, దీనైనా ఓపెన్ చేయండి, దీనైనా క్లిక్ చేయండి. మనకు కావాల్సిన 30 seconds మాత్రమే వీడియో ప్లే అవ్వాలి, మనం చూస్తూ ఉండాలి, బ్యాక్ వచ్చేయాలి అంతే. ఇప్పుడు చూడండి, నేను ఇది ఓపెన్ చేస్తాను. ముందుది ఇది కూడా ఓపెన్ చేయొచ్చు, ఇది కూడా ఓపెన్ చేయొచ్చు. నేను ముందుది ఓపెన్ చేస్తాను, మీకు నచ్చింది ఓపెన్ చేసుకోండి. ప్లే బటన్ మీద ఉంది కదా, ప్లే బటన్ మీద క్లిక్ చేయండి. ఇది రావట్లేదు, డెమో చేయాలనుకుంటా, మర్చిపోయా. డెమో మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఒక వీడియో ప్లే అవుతుంది. ఓకే, పవర్డ్ బై స్ప్రైబ్ అట, కనెక్షన్ అట. ఓకే, ఇక్కడ రన్ అవుతుంది కదా మనకి, 30 seconds చూడాలి. ఇగో విమానం పైకి పోతుంది.
ఒక 30 సెకండ్స్ చూడండి. మనకు టైం కావాలనుకుంటే ఇక్కడ టైం కనిపిస్తలేదు కాబట్టి పైన మన టైం చూసుకోండి. మొబైల్ ఉన్న టైం 6:15 కదా. ఒక 30 సెకండ్స్ మీరే కౌంట్ చేసుకోండి, లేకపోతే అక్కడ టైమింగ్ రాలేదంటే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఒక 30 సెకండ్స్ అయిపోయాయి. ఇలా మన సొంత కూడా చూసుకోవచ్చు. ఓకే, బ్యాక్ వచ్చేయండి. 30 సెకండ్స్ చూసాము, మనమే కౌంట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకా ఆడ కనిపిస్తలేదు. ఈ ఓమ్ని రిఫ్రెష్ చేయండి కిందికి, ఇలా లాగిపెట్టి కిందికి అనండి, రిఫ్రెష్ అయిపోద్ది. రిఫ్రెష్ చేస్తూనే ఉండండి ఎక్కడ ఒక యాడ్ వచ్చేంత వరకు. ఓకే, సూపర్ విన్ వచ్చేసింది. సూపర్ బోనస్ వచ్చేసింది. ఓపెన్ చేయండి. సూపర్ బోనస్ రిప్లై చేసుకొని రెండో వీడియోని కూడా చూసుకోవచ్చు. అలా ఏం లేదులే, రెండు రావు ఒక్కొక్కసారి. మెయిన్లోకి వెళ్ళిపోదాం. మైన్లోకి సేమ్ ఇంతకుముందు చూపించిన విధంగానే ఓపెన్ చేసి కారు బొమ్మ ఎక్కడ ఉందో వెతుక్కోవాలా. ఓకే, ఓపెన్ చేశాక 1 విన్ లక్కీ డ్రైవ్ ఉంది కదా, ఓపెన్ చేయండి. వన్ విన్ లక్కీ డ్రైవ్ కార్ది ఓపెన్ చేయండి. కిందికి వెళ్ళిపోండి. ఆల్ విన్నర్స్ కనిపిస్తుంది కదా, ఆల్ విన్నర్స్ ఓపెన్ చేయండి. ఆల్ విన్నర్స్ ఓపెన్ చేశాక ఇది ఓపెన్ చేయండి. కొంచెం ఫాస్ట్ పెట్టుకోండి వీడియోని. ఒక 30 సెకండ్స్ చూడాలి. మనకు కావాల్సిన 30 సెకండ్స్. మొదటి యాప్లో 6 వీడియోస్ చూడాలి. 30 సెకండ్స్, 6 యాడ్స్ మాత్రమే. 17 18 సౌండ్ ఆఫ్ చేసుకోండి. 22 23 27 28 29 30 అయిపోయాయి కదా. ఓకే, స్టాప్ చేయండి. బ్యాక్ వచ్చేసేయండి. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. ఓకేనా, బ్యాక్. ఓకే, కిందికి వెళ్ళిపోండి. సూపర్ బోనస్ అయిపోయింది. ఓకే, అయిపోయాయి కదా, 2 చూసాం కదా. ఓకే, మనం చేయాల్సింది ఏం లేదు. లిటిల్ నానస్లో 2, గ్రంపీ కుక్లో 2, హోమ్లో 2 వీడియోస్ చూడాలి. మొత్తం టోటల్ 6 యాడ్స్ చూడాలి. అది కూడా 30 సెకండ్స్ మాత్రమే. ఓకేనా, 30 సెకండ్స్ మాత్రమే. 2 యాప్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు దీన్ని మైన్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు లాగౌట్ చేద్దాం. దీన్ని లాగౌట్ చేయాలి చూసిన తర్వాత. ఓకే, లాగౌట్ అయిపోయింది. బ్యాక్ వచ్చేయండి. 2 యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్రోమ్లోకి వెళ్ళేసి డేటా క్లియర్ చేసుకోవాలి. డిలీట్ బ్రౌజింగ్ డేటా చేసుకున్నాక బ్యాక్ వచ్చేసేయండి. 2 యాప్ ఓపెన్ చేయండి. 2 సేమ్ ఉంటాయి. లాస్ట్ 2 యాప్ ఓపెన్ చేస్తున్నాను. మనం మొదటి యాప్లో టాస్కులు కంప్లీట్ చేసాము కాబట్టి ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. 13 మైన్లోకి వెళ్ళిపోదాము. డైరెక్ట్ ఓపెన్ అయింది. మీకు లాగిన్ అడుగుతుంది. ఓకే, టాస్క్ ఓపెన్ చేశాక ఆల్రెడీ 13 అక్కడ చేసాము కాబట్టి ఇక్కడ చేయని అవసరం లేదు మనము. ఓకే, ఆ యాప్లో మనము ఆల్రెడీ సండే కాబట్టి ఆ యాప్లో ఆల్రెడీ 13 ఆల్రెడీ టాస్కులు కంప్లీట్ చేసాం కదా మనము. 13 అక్కడ కనిపించినది ఇక్కడ కనిపిస్తుంది. ఏదైనా ఒక యాప్లోనే చేసుకోవాలి, చెప్పినా కదా. ఓకే, కిందికి వెళ్ళిపోదాము. చూడండి, మళ్ళీ లాస్ట్ అవే ఉంటాయి ఇక్కడ కూడా.
యాప్లన్నా టాస్కులు కంప్లీట్ చేసుకోవచ్చు, ఈ యాప్లో చేసుకుని యాప్ కన్నా వెళ్ళొచ్చు. అదేం లేదు, దానే చూడాలని ఏం లేదు. ఆ యాప్ కంటే ఈ యాప్ నన్ను ఓపెన్ చేయొచ్చు, ఈ యాప్ నుంచి ఆ యాప్ కన్నా వెళ్ళిపోవచ్చు. నేను యాప్ను ఓపెన్ చేశాను కాబట్టి అటు నుంచి అటు వస్తున్నాను. ఓకే, 6 టాస్కులు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ లిటిల్ నానస్లో 2 వీడియోస్ చూడాలి. ఇక్కడ ఒకటి, గ్రంపీ కుక్లో 2 వీడియోస్ చూడాలి, హోమ్లో 2 వీడియోస్ చూడాలి. సేమ్ యాజ్ టు ముందు ఏం చెప్పానో ఇక్కడ కూడా అదే చేయాలి, కాపీ పేస్ట్. ఓకేనా, మొత్తానికి 6 యాడ్స్ చూడాలి ఇక్కడిని. ఓకే, వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి నేను చూడట్లేదు. మీరు లిటిల్ నానస్ ఓపెన్ చేసి 2 వీడియోస్ ఏడు ఉన్నాయో వెతుక్కోండి. మళ్ళీ యాజ్ టు సేమ్ సూపర్ బోనస్లు ఉంటాయా, పిన్నప్లు ఉంటాయా వెతుక్కొని 2 వీడియోస్ చూడాలి, 30 సెకండ్స్. ఇక్కడ కూడా ఓకేనా, పిన్నప్ ఉన్నది, ఇలానే ప్రతి ఒక్కటి. ఓకే, లిటిల్ నానస్లో 2 యాడ్స్. ఓకేనా, లిటిల్ నానస్లో 2 యాడ్స్, అవే పిన్నప్ లేకపోతే సూపర్ బోనస్లో దొరకబెట్టుకొని 2 వీడియోస్ చూడండి, 30 సెకండ్స్. గ్రంపీ కుక్లో కూడా 2 వీడియోసే, 30 సెకండ్స్. హోమ్లో కూడా సేమ్, రిఫ్రెష్ చేస్తే ఇంకో యాడ్ వస్తుంది. ఇందులో కూడా 2 యాడ్స్ చూడాలి. మొత్తం టోటల్లీ 6 అయిపోద్ది. ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు, అర్థం చేసుకోండి. ఇది ఎర్లీ మార్నింగ్ సండే కాబట్టి 2 యాప్లలో మొత్తం 12 చూశాను అనుకోండి. 12 అయిపోయాయి. ఇది ఎర్లీ మార్నింగ్. ఓకేనా, కమ్యూనిటీకి వెళ్ళిపోదాము. ఇలా చూసుకోవచ్చు మనం. కమ్యూనిటీ, పర్చేస్ ఏమైనా అవసరం లేదు, జస్ట్ జనరల్గా చెప్తున్నాను. ఓకే, ఇలా వచ్చాక మనకి ఇక్కడ ఫైనాన్స్ ఉంది కదా, మనం 30 డేస్ కంప్లీట్ చేసి తర్వాత మనకు డాలర్స్ వస్తాయి. మనం చేసిన వర్క్కి 30 డేస్కి డాలర్స్ వస్తాయి. ఎర్లీ మార్నింగ్ 6 to 8 మధ్యలో ఈ 2 యాప్స్ ఓపెన్ చేయాలి, 12 యాడ్స్ చూడాలి. మధ్యాహ్నము ఆఫ్టర్నూను 12 to 1 2 మధ్యలో 12 యాడ్స్ 2 యాప్స్లలో చూడాలి. మళ్ళీ సాయంత్రం 6 to 8 మధ్యలో 12 యాడ్స్ చూడాలి. ఇవే 2 యాప్లను ఓపెన్ చేయాలి. మొత్తం టోటల్లీ 36 అయిపోయాయి కదా యాడ్స్. పర్ డే 36 యాడ్స్ చూడాలి మనము. మార్నింగ్ 2 యాప్లు ఓపెన్ చేయాలి. మొదటి యాప్లో 6 యాడ్స్, రెండో యాప్లో 6 యాడ్స్. సేమ్ కాపీ పేస్ట్. మొత్తం 12 అయిపోయింది కదా. ఇది మార్నింగ్ సెక్షన్. ఆఫ్టర్నూన్ సెక్షన్ మళ్ళీ సేమ్ ఓపెన్ చేయాలి. టాస్క్లు చేయాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నం ఓన్లీ 12 యాడ్స్ చూడాలి. ఇంకో యాప్లో 6, రెండో యాప్లో 6, అవి 12 అయిపోతుంది మధ్యాహ్నం. మళ్ళీ ఈవినింగ్ 2 యాడ్స్ 2 యాప్లలో చూడాలి. మొదటి యాప్లో 6, రెండో యాప్లో 6, మొత్తం 12. మొత్తం ఒక రోజుకి 36 యాడ్స్ చూడాలి. అది కూడా 30 సెకండ్సే. ఎర్లీ మార్నింగ్ ఒక 10 minutes చూసుకున్న 2 యాప్ 5 minutesలో యాప్కి 10 minutes అయిపోద్ది మార్నింగ్. మధ్యాహ్నం కూడా సేమ్. ఓకే, అర్థమైంది కదా. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని చూడండి, అర్థమవుతుంది. ఏం లేదు, ఎర్లీ మార్నింగ్ ఒక 10 నిమిషాలు పెట్టుకోండి టైం 2 యాప్స్కి. మధ్యాహ్నం ఒక 10 minutes పెట్టుకోండి 2 యాప్స్కి. సాయంత్రం ఒక 10 minutes పెట్టుకోండి. టోటల్ కలిపి 30 minutesలో అయిపోతుంది ఒక పర్ డే కంప్లీట్. ఓన్లీ 36 యాడ్స్ మాత్రమే చూడాలి. అంతకు మించి ఎక్కువ చూడని అవసరం లేదు. చూడాలనుకుంటే చూడొచ్చు, ఒకవేళ వీడియో ప్లే అవ్వకపోతే. ఓకేనా, 2 యాప్స్లలో చూడాలి. మర్చిపోయి ఒకే యాప్లో చూసారు 12, అది రాంగ్. ఇప్పుడు ఫైనాన్స్ ఓపెన్ చేద్దాము. మనకు 30 days యాక్టివ్గా వర్క్ చేసినందుకు మనకు ఇక్కడనే డాలర్స్ వస్తాయి. వాటిని విత్డ్రా చేసుకోవాలి. ఓకేనా, కిందికి వచ్చేద్దాం. ఇక్కడ నీకు ఇంకా కనిపిస్తలేవు కదా అనుకోవచ్చు. నేను స్టార్ట్ చేసి ఒక 20 days అవుతుంది. ఇంకో 10 days పెండింగ్ ఉంది. ఇంకో 10 days తర్వాత నాకు కూడా వచ్చి యాడ్ అవుతాయి. ఇప్పుడు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వాళ్ళకి వచ్చాయి. యాక్చువల్గా నాకు చెప్పిన వాళ్ళకి చూడండి, ఇది గ్రూపు. ఒక్కొక్కరికి చూశారు కదా, వేరే వాళ్ళ స్క్రీన్ షాట్స్ అన్నట్టు. నాది వచ్చినప్పుడు వీడియో పోస్ట్ చేస్తాను ఇందులోనే. చూశారు కదా, విత్డ్రా బైనాన్స్ ఎక్స్చేంజ్కి వస్తుంది.
ఏమైనా డౌట్స్ ఉంటే కాల్స్ చేయండి లేదా గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏం డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, కామెంట్స్ చేయండి ఇందు కింద. ఓకేనా. 30 days కంప్లీట్ అయ్యాక మనకి ఇక్కడ $40 వస్తాయి. ఇక్కడ టోటల్ అసెట్స్లో ఫస్ట్ పేమెంట్ మాత్రమే $40. ఖచ్చితంగా 30 days కంప్లీట్ చేయాలి, చేయకపోతే రాదు. 30 days ఖచ్చితంగా యాక్టివ్గా 3 times మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. 30 days ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు $40 వస్తాయి. అంటే ఆల్మోస్ట్ 3,000 అన్నట్టు. 3,000 మనీ విత్డ్రా చేసుకోవచ్చు. 3K విత్డ్రా చేసుకోవచ్చు మనం. సరేనా. సెకండ్ పేమెంట్ 1 monthకి రాదు, వీక్లీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పేమెంట్ మాత్రమే 1 month 30 daysకి. ఓకేనా. 30 daysకి ఉంటుంది. సెకండ్ విత్డ్రా అనేది వీక్లీ స్టార్ట్ అవుతుంది. వీక్లీ $10 వస్తాయి. వీక్లీ అంటే 4×10 = 40, అంటే నెలకి $40. సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ ఇవన్నీ వీక్లీ $10 వస్తూ ఉంటాయి. మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ మంత్ మాత్రం మనకు గ్యాప్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు యాక్టివ్గా ఉంటారా లేదా అనేది చూస్తారు. 1 month. సెకండ్ విత్డ్రా మొత్తం వీక్లీ ఇచ్చేస్తారు. $10 అంటే ఆల్మోస్ట్ 600 ఉంటుంది. $10 అంటే విత్డ్రా చేసేవరకే. ఓకేనా. అర్థమైందిగా పూర్తిగా వీడియో. ఓకేనా. ఫస్ట్ విత్డ్రా మాత్రం 1 month గ్యాప్, సెకండ్ విత్డ్రా మాత్రం వీక్లీ 1 month తర్వాత వీక్లీ ఉంటుంది. మనం చేసుకున్నన్ని రోజులు మనకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఇది మళ్ళీ ఇందులో మనకు ప్లస్ పాయింట్ ఏంటిదంటే, ఇందులో మనకు ఇప్పుడు ఇన్వైట్ ఫ్రెండ్స్ ఉంది కదా, ఇన్వైట్ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇన్వైట్ కూడా చేయొచ్చు. మనము ఇలా ఓపెన్ చేసేసి కాపీ లింక్ ఉంది కదా, లింక్ను ఓపెన్ చేసేసి కాపీ చేసేసి మన వాట్సాప్లో ఎవరికైనా కావాలనుకుంటే లింక్ పంపించవచ్చు. మనం పంపిన లింక్తో వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళు కూడా 30 days యాక్టివ్గా వర్క్ చేస్తే వాళ్ళు $40 తీసుకుంటే మనకు కూడా ఇన్వైట్ ఫ్రెండ్స్ నుంచి వాళ్ళు కూడా ఒక $40 మనకు కూడా యాడ్ అవుతాయి ఫ్రెండ్స్ ద్వారా. ఎంతమందిని చేసుకుంటే అన్నీ 40s యాడ్ అవుతాయి. ఒక 10 మందిని చేస్తే 10×40 $400. వాళ్ళు కూడా 30 రోజులు యాక్టివ్గా వర్క్ చేస్తే యాస్టిస్. మళ్ళీ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు కూడా యాక్టివ్గా సెకండ్ వీక్, థర్డ్ వీక్ పేమెంట్స్ తీసుకుంటూ ఉంటే మనకు బోనస్గా వాళ్ళు ఎంత వర్క్ చేస్తారో అందులో నుంచి 50% బోనస్గా మనం చేసేదానికి యాడ్ అవుతాయి, మనం చేసినందుకు యాడ్ అవుతాయి, మనకి ఓన్గా. మళ్ళీ వాళ్ళు చేస్తున్నందుకు కూడా వాళ్ళ తరపు నుంచి యాడ్ అవుతుంది. ఓకేనా. ఇంతే, ఏం లేదు, వెరీ సింపుల్. మార్నింగ్ ఒక 5-10 minutes 2 యాప్స్లకి, ఈవినింగ్ ఒక 10 minutes కేటాయించండి సరిపోతుంది. ఆఫ్టర్నూన్ ఒక 10 minutes, మొత్తము ఓవరాల్గా ఒక 30 minutes, అంటే ½ an hour టైం పడుతుంది అనుకుంటా ఈ 2 యాప్స్ ఒక పర్ డేకి చూసుకుంటే. మిగతా టైం అంతా ఖాళీనే కదా, ఎలాగో ఇన్స్టాగ్రామ్ చూస్తూనే ఉంటాం, టైం వేస్ట్ చేసుకుంటూనే ఉంటాం. ఇలా డబ్బులు వచ్చేటి చేయాలి. ఓకేనా. ఇప్పుడు లాగౌట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కటి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. నేను మళ్ళీ చెప్పాలనుకుంటే లెంతీగా అయిపోద్ది, దీన్ని కొంచెం ఫాస్ట్గా చూడండి, చూస్తే బాగుంటుంది. దీన్ని లాగౌట్ చేస్తున్నాను. ఓకే, లాగౌట్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ ఇంతవరకు చూసినందుకు. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే మరి, బాయ్.